వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. గత 2 సంవత్సరాలుగా మా ఛానల్ స్వతంత్ర టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వతంత్ర ద్వితీయ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక. పోటీలో ఓం బిర్లా, కేరళ ఎంపీ సురేష్. రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఇవాళ ప్రజల నుంచి వినతుల స్వీకరణ. నేటి నుంచి పవన్ వారాహి దీక్ష. 11 రోజుల పాటు సాగనున్న యాత్ర. జీవోను రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. అమెరికాలో కాల్పుల కలకలం. 5 మృతి, పలువురికి గాయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వేగాస్లో తుపాకీతో 5 సామాన్యులను పొట్టబెట్టుకున్న దుండగుడు చివరకు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ వేగాస్లో ఉన్న అపార్ట్మెంట్లలో 5 కాల్చి చంపి 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ లాస్ వేగాస్లోని ఒక అపార్ట్మెంట్లో కాల్పులు జరిగినట్లు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 మహిళలు చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు మరింత లోపలికి వెళ్లగా 13 ఏళ్ల బాలిక తీవ్రమైన తుపాకీ గాయాలతో ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్మెంట్లో 2 మహిళలు, ఓ యువకుడి మృతదేహాలను గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం 5 చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. నార్త్ లాస్ వేగాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్ తనని తాను కాల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 18వ లోక్సభ స్పీకర్ ఎవరైన దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ సీనియర్ నేత కొడిక్కున్నెల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత సభాపతి పదవికి ఎన్నిక జరగనుంది. సంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం చివరి నిమిషంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని దింపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్ దాఖలయ్యాయి.
ఇద్దరు పోటీలో ఉండటంతో బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే. అయితే మరో 7 ఎంపీల ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీరిలో 5 ఇండియా కూటమి ఎంపీలు, 2 స్వతంత్రులు. ప్రమాణం చేయనందుకు వీరికి ఓటింగ్లోనే పాల్గొనే అవకాశం ఉండదు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, టీఎంసీ ఎంపీలు శత్రుఘ్న సిన్హా, నూరుల్ ఇస్లాం, సమాజ్వాదీ పార్టీకి చెందిన అఫ్జల్ అన్సారీలు ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే వీరి ప్రమాణ స్వీకారం ఎందుకు పెండింగ్లో ఉందనే కారణం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి 233 మంది సభ్యులుండగా 5 ఎంపీల ప్రమాణం చేయనందున బలం 227కి పడిపోయింది. 7 ఎంపీల ప్రమాణం పెండింగ్లో ఉన్నందున సభలో సభ్యుల సంఖ్య 536. దీంతో స్పీకర్ పదవికి మ్యాజిక్ ఫిగర్ 269 అవసరమవుతాయి. ఎన్డీఏకు సంఖ్యాబలం దీనికంటే ఎక్కువే ఉంది. కాబట్టి ఓం బిర్లా విజయం నల్లేరుపై నడకే. అటు వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు కూడా ఎన్డీఏకు మద్దతిస్తున్నారు. సభకు హాజరైన సభ్యులపైనే మెజార్టీ ఆధారపడి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ప్రతి ఒక్కళ్ళు సభకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్యం కాదని కాంగ్రెస్ నుంచి స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన ఎంపీ సురేష్ అన్నారు. సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఇండియా కూటమి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్టు స్పష్టం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చాక ఇవ్వకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. స్పీకర్ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గత ఎన్డీఏ హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్సభలో తమ బలాల్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుపట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ దీనికి ఎన్డీఏ సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఉదయం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఎప్పటి నుంచో స్పీకర్ పదవి అధికార కూటమి చేపడుతుండగా విపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయం కొనసాగుతుంది. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి తెరపడింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా మెజార్టీ రాకపోవడంతో ప్రతిదానికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గత కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర భారతదేశంలో మూడోసారి లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి తరపున గత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దిగారు. అటు ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్లు వేశారు. రెండు 2014-2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం మెజార్టీ మార్కుకు 32 స్థానాలు తక్కువ రావడంతో మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ ఎన్నిక కీలకంగా మారింది. Colleagues in the house, and we have to always work together. There's no doubt about that. The only question is that when we make the efforts and when we offer them, we expect that the offer is accepted gracefully. That has not been done, but we still make an effort. We will appeal to them again. But what's the sticking point? What is it that is? There's no point. There is a simple thing that let us elect the speaker unanimously. Sir, the opposition leaders are now still saying that if still the deputy speaker post is being given to them, then they will again support the Om Birla as the speaker candidate. How do you see this? No, we don't believe in making preconditions. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి ఇంట్లో కౌశిక్ రెడ్డి లేరు. కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం ప్రభాకర్ అక్రమాలకు పాల్పడ్డారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ జూబ్లీహిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. నిన్న హుజురాబాద్ నియోజకవర్గంలో సవాళ్ల పర్వంతో పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి సవాల్పై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లయాష్ అక్రమ రవాణా జరుగుతోంది. అంటే అధిక ఓవర్లోడ్ తోటి ఫ్లయాష్ అక్రమ రవాణా చేస్తున్నారు. దీనికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మూతపాడుతున్నారు. ఇందులో పొన్నం ప్రభాకర్ కు ముడుపులు అందాయంటూ హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ప్రతిగా పాడి కౌశిక్ రెడ్డి మంత్రి అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనే దానిపై ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జూబ్లీ హిల్స్ లోని అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రమాణానికి సిద్ధంగా ఉండాలంటూ పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. దీనికి స్పందించినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ హుజురాబాద్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అక్కడ ప్రమాణానికి రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమవుతుండగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పోలీసులు అక్కడ పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీ హిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరతారని భావించి ఉదయం గచ్చిబౌలిలోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సైబరాబాద్ పోలీసులు వెళ్లారు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి లేకపోవడంతో పోలీసులు అక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి మొదట తెలంగాణ భవన్ కు చేరుకొని అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ పొన్నం ప్రభాకర్ కు సవాలు విసురుతారని గతంలోనే చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఫ్లయాష్ అక్రమ రవాణా ఫ్లయాష్ అధిక ఓవర్లోడ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే జూబ్లీహిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి
దేవాలయానికి పాడి కౌశిక్ రెడ్డి వస్తారా, ఈ లోపు పోలీసులు అదుపులోకి తీసుకుంటారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాడి కౌశిక్ రెడ్డి సవాల్కి ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు జూబ్లీ అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పొన్నం ప్రభాకర్ వచ్చే అవకాశం లేనట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ లోపు పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేయడమా లేదా పోలీస్ స్టేషన్ కు తరలించాలా అనే దానిపైన పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి జూబ్లీ అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడానికి పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్లో చేరికల చిచ్చు రగులుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగాల్సిందంతా జరిగిపోయిందని ఇక చేయాల్సింది ఏమీ లేదంటున్నారు. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక పట్టు వీడకుండా జీవన్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటారా? కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రగడ మొదలైంది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఎవరి మీదనైతే పోరాడానో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకుబునారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని, జరగాల్సిందంతా జరిగిపోయిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మొత్తం 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తంపుటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 2018లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఏ మాత్రమూ అలక వీడలేదు. తన రాజకీయ భవిష్యత్తుపై జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేశారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ చేరికలపై జీవన్ రెడ్డి మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ కి కావాల్సిన సంఖ్య బలం ఉన్నా కూడా చేరికలెందుకు అన్నట్లుగా ఉన్నారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్సభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు కైవసం చేసుకోగా సిపిఎం, ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో ఉన్నాయి. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లు మాత్రమే సాధించగలిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్ మాత్రం బోని కూడా చేయలేకపోయింది. మరి కేవలం 39 సీట్లు కలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేరుకోవాల్సిన అవసరం ఏముందనేది జీవన్ రెడ్డి వాదన.
మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంశం ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోని కాంగ్రెస్ను నామరూపం లేకుండా చేయాలనే ధోరణితో వ్యవహరించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ అనుసరించిన పంతాన్నే ఆయన మొదలుపెట్టారు. ఫలితంగా రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు. దీంతో కారు మొత్తం ఖాళీ అవుతోంది. కానీ ఈ చేరికల క్రమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎవరితో పోరాడారో వారినే పార్టీలో చేర్చుకోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరి జీవన్ రెడ్డి అలకపానుపు వీడుతారా లేక అనుకున్నదే చేస్తారా? చూడాలి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో. తెలంగాణలో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది. సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఇవాళ ఇందుకు సంబంధించిన 2 జీవోలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సహా 8 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు, ఈ 2 జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే 1 year వరకు స్టైపెండ్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు. అంటే మా స్టైపెండ్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు. అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్స్ అని మాకు డౌట్ వస్తుంది. మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీని గురించి మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా 7 వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి. అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము. ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము. మా ఒక్క రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్కి దెబ్బలు తగిలాయి. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్ అండ్ వీ వాంట్ జస్టిస్. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే 1 year వరకు స్టైపెండ్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు. అంటే మా స్టైపెండ్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు. అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్స్ అని మాకు డౌట్ వస్తుంది. మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీని గురించి మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా 7 వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి. అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము. ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము. మా ఒక్క రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్కి దెబ్బలు తగిలాయి. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.